కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించే వరకు ప్రజల తరపున పోరాటం చేస్తామన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. డిఎస్సీలో అక్రమాలు అవకతవకలు జరగకపోతే మంత్రి లోకేష్ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారని ప్రశ్నించారు. ఆటలు రాని వారికి కూడా స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చాయంటే ఉద్యోగాలు అమ్ముకున్నారని అర్థమైపోతోందని తెలిపారు. ఇక విద్యాశాఖ మంత్రి స్పందించకుండా ఐఏఎస్ ను అడ్డం పెట్టి ప్రభుత్వం పచ్చి అబద్దాలాడుతోందని అంబటి ఫైర్ అయ్యారు. నిజంగా డిఎస్సిలో పాల్గొన్న వాళ్ళు ధైర్యంగా ఉద్యమం చేసే పరిస్థితి ఉంది. మేం చేయడానికే మా మీద కేసులు పెడుతున్నారు. ఇంకా వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? వాళ్ళ తరపున మేము చేస్తున్నాం, ధైర్యంగా చేస్తాం, ఇంకా చేస్తాం. దానిలో ఏ సందేహం లేదు. నిన్న ఎవరు గంజాయి బెచ్చా, ఎవరున్నారు గంజాయి బెచ్చ చెప్పమనండి. పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను కేసు పెట్టమని కూడా ఇచ్చారు. మా మీద కేసు పెట్టమని పెట్టారో లేదో మాకు తెలియదు. పెట్టారా? కంప్లైంట్ అయితే ఇచ్చారు. తెలుగుదేశం వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చి ఏం కంప్లైంట్ నాకు అర్థంగా పిచ్చి కంప్లైంట్ కాదు. ఎన్ని కంప్లైంట్ ఇచ్చుకుంటారా మా మీద? ఎన్ని కేసులు పెట్టుకుంటారా మా మీద? ప్రజాస్వామ్య పద్ధతుల్లో మేమేం చేసాం? అక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి దండ వేసి ఈ డిఎస్సిలో జరిగిన మోసాలను మీ ద్వారా ప్రజలకు చేర్చేటటువంటి పరిస్థితి చేశాం. దానికి వెళ్ళి కేసు పెట్టి మమ్మల్ని లోపలేయాలని పోయే కాలం వచ్చింది. ఇందుకు మించి ఏమీ లేదు. డిఎస్సి అంత బూటకం. చాలా డిఎస్సిలో జాబులు అమ్ముకున్నారు. లోకేష్ అమ్ముకున్నాడు. నేను అడుగుతా ఉన్నా చెప్పమని. లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు? ఇవాళ విద్యాశాఖ కార్యదర్శి ఎందుకు పెట్టాడు? లోకేష్కు నోరు లేదా? చెయ్యి అన్న డబ్బులు తీసుకోవడానికి చెప్పాలిగా. ఎడ్యుకేషన్ మంత్రి మేము చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పలేక ఒక ఐఏఎస్ అధికారిని పురమాయించారు. ఐఏఎస్ అధికారి చెప్పాడు, అది వేరే విషయం. పాప ఆయన ఏం చేస్తాడు? ప్రభుత్వం ఏం చెప్పమంటే చెప్తాడు. అన్ని అబద్ధాలు చెప్పాడు, అది వేరే అంశం. అసలు లోకేష్ ఎందుకు ప్రెస్ మీట్కి రాలేదు? లోకేష్ ఎందుకు డిఎస్సి మీద మేము చేసిన ఆరోపణలకు సమాధానం ఎందుకు చెప్పడం లేదు? ఏ నోరు లేదా లోకేష్కి? నేను అడుగుతా ఉన్నా. లోకేషే ప్రెస్ మీదకి వచ్చి చెప్పేటటువంటి ధైర్యం లేదంటే ఎంత అవకతవకలు జరిగాయో అర్థం చేసుకోమని ఈ సందర్భంగా చెబుతున్నాం. ఈ అవకతవకల మీద నిజంగా జరగకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయమనండి.